1200 మంది ప్రాణత్యాగం చేసి, 1200 మంది బలిదానం చేసి, సో తెలంగాణను తీసుకొస్తే అలాంటి కుటుంబాలకు గుర్తించడానికే వీళ్ళకి 12 ఏళ్ళు. గుర్తించింది గూడా ఇంకా ఇప్పటికి గూడా సరిగ్గా లేదు. సో వాళ్ళకి గుర్తింపు లేదు. అలాంటి కుటుంబాలని పట్టించుకోకుండా 12 ఏళ్ళు పడుతుందా అలాంటి వాళ్ళని గుర్తించడానికి? అది గూడా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతున్నారనేటప్పటికి వీళ్ళకి బలిదానాలు లేదంటే ఆ పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఉద్యమాలు, ఉద్యమకారులు ఇవన్నీ గుర్తొచ్చేసాయి. లేకపోతే వాళ్ళకి ఇప్పటికి కూడా గుర్తొచ్చేది కాదు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అన్న భయంతో, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనే భయంతో గుర్తొచ్చిన విషయాలు తప్ప వాళ్ళకి సొంతంగా హార్ట్‌ఫుల్‌గా చేయాలి అనుకుని గుర్తొచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలైతే లేవు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్పష్టం చేస్తూ మాట్లాడుతూ, అలాగే ఎన్నో విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇందులో. వాళ్ళ గురించే కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలే కాకుండా ఎంతవరకు న్యాయం చేశారు? యాక్చువల్‌గా కాపలా కుక్కలా ఉంటాను. నేను తెలంగాణకి అని చెప్పి తెలంగాణ తీసుకొస్తే, తెలంగాణ వస్తే నేను నిలబడతాను అని చెప్పిన కేసీఆర్ గారు ఆయన సీఎం అయి కూర్చున్నారు. అలాగే దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు. ఇప్పటిదాకా జరగలేదు. అండ్ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి లేదా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఎంతోమంది. అందులో మనందరికీ ఇష్టమైన గద్దర్ గారు ఆయన రాసిన పాట ఎంతమందికి ఊపునిచ్చిందో, తెలంగాణ ఉద్యమానికి ఎంత తోడ్పడిందో మనందరికీ తెలుసు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఆ పాట అసలు ఎంత ఇప్పటికీ కూడా మనకు వింటుంటే గూస్ బంప్స్ వస్తుంది. అలాంటి పాట యుద్ధ నౌకని పిలుస్తాం. తెలంగాణ కోసం ఎంతో పోరాడి ఎన్నో గేయాలు రాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రగతి భవన్ బయట వెయిట్ చేసేలా చేశారాయన. ఇది విషయం గూడా మనందరికీ తెలుసు. అలాగే విజయశాంతి గారి పార్టీ కలిపితే ఆమెకు ఉపయోగపడుతుంది, పార్టీకి దోహదపడుతుందని జెప్పి విజయశాంతి గారిని మోసం జేశారు. సో ఇలాంటి ఎన్నో విషయాలు, ఎన్నో తప్పిదాలు చేసుకుంటూ 10 ఏళ్ల పాలనలో ప్రజల్ని అంటే ఇక్కడ డెవలప్‌మెంట్ మనం మాట్లాడుకున్నది గూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. డెవలప్‌మెంట్ ఏంటి అంటే హైదరాబాద్ ఎవరో డెవలప్ చేసిన దాన్ని అంటే ఇక్కడ ఎవరో శంకుస్థాపన చేస్తే ఎవరో గృహప్రవేశం చేసినట్టు డెవలప్‌మెంట్ జరిగిపోయిన హైదరాబాద్‌లోనే మెట్రోలు చూపించి, ఫ్లైఓవర్లు చూపించి డెవలప్‌మెంట్ అని చెప్పుకునే టీఆర్ఎస్ గవర్నమెంట్ లోకల్ ఏరియాలకు గానీ, పల్లెటూర్లకు గానీ, ఏజెన్సీ ప్రాంతాలకు గానీ ఎలాంటి డెవలప్‌మెంట్ తీసుకొచ్చింది అనేది ప్రశ్న. అలాంటి డెవలప్‌మెంట్ లేకుండా ఊరిని వదిలిపెట్టి, పల్లెల్ని వదిలిపెట్టి ఏదో హైదరాబాద్‌ని చూసి మురిసిపోయే బ్యాచ్ అన్నమాట ఇదంతా గూడా. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ చేస్తోందదే. లోకల్ ఏరియాలని గానీ, ఊరు వాళ్ళని గానీ పట్టించుకోవడం ఏంటి? పల్లెటూర్ల పరిస్థితి ఏంటి? పల్లెల పరిస్థితి ఏంటి? ఒక రైతు పరిస్థితి ఏంటి? రైతాంగం బాగలేకపోతే మనకి ఫ్యూచర్‌లో ఫుడ్ ఎలాగా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవే కంటిన్యూ అయితే మనకి ఫ్యూచర్‌లో ఫుడ్ దొరకడం గూడా కష్టమైపోతుంది. రైతనేవాడే ఉండకుండా పోతాడు.